ఏపీసీసీ చీఫ్ షర్మిల పనితీరుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల నుంచి అనూహ్యంగా ఏపీకి వచ్చిన షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకుని కొంతకాలం హల్చల్ చేశారు. ఎన్నికల తర్వాత షర్మిల స్పీడ్ ఎందుకు తగ్గింది? పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారా, లేదా ఎలక్షన్ నాటికి ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందా, లేదా ఇంతకీ షర్మిల రాజకీయ వ్యూహం ఏంటి? ఏపీ కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎన్నికల ముందు హల్చల్ చేసిన ఏపీసీసీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? దీనికి గల కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పనితీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు హడావుడి చేసిన ఆమె ప్రస్తుతం సైలెంట్ కావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల నుంచి ఏపీకి వచ్చిన షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలో కొంతకాలం హల్చల్ చేశారు. పదునైన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు షర్మిల. ముఖ్యంగా తన అన్న అయిన మాజీ సీఎం జగన్ టార్గెట్ గా షర్మిల చేసే విమర్శలు హాట్ టాపిక్ గా మారేవి. మాస్ క్లాస్ డైలాగులతో జగన్ పై నేరుగా ఆమె వేసే పంచులు పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా చర్చ జరిగేది. అయితే ఇటీవల కొద్ది రోజులుగా ఆమె స్పీడ్ తగ్గిందని, పనితీరులో ఇంతకు ముందున్నంత దూకుడు లేదని అంటున్నారు రాజకీయ పండితులు. మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తెగా మరో మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరిగా షర్మిలకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. గతంలో తన సోదరుడు జగన్ కోసం షర్మిల పాదయాత్ర చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ కొందరు అభిమానులను సంపాదించుకున్నారు. అయితే సోదరుడితో విభేదాల వల్ల వైసీపీకి దూరమైన షర్మిల తనకంటూ సొంత గుర్తింపు కోసం తెగ ట్రై చేస్తున్నారు కూడా. అయితే ముందుగా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీని ప్రారంభించారు. అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీకి షిఫ్ట్ అయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపోతే గత ఎన్నికల ముందు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. 2023 ఎన్నికల్లో ఓడినా తన గళంతో వైసీపీని ముప్పు తిప్పలు పెట్టారు. తన విమర్శల దాడిని కొనసాగించి నిత్యం పొలిటికల్ సర్కిల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రతిపక్షంలో ఉన్న తమను షర్మిల ఇంతలా టార్గెట్ చేయడమేంటని వైసీపీ నేతలు కూడా తలలు పట్టుకునేవారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ కంట్లో నలుసులా ప్రవర్తించిన షర్మిలను ఎలా ఎదుర్కోవాలో తెలియక పార్టీ సీనియర్ నేతలు తర్జన భర్జన పడేవారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇటీవల కొంతకాలంగా షర్మిల రాజకీయాల్లో దూకుడు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడప్పుడు విజయవాడ వస్తున్న షర్మిల ఏదో మొక్కుబడి కార్యక్రమాలు చేసుకుని వెళ్లిపోతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం తన ఎక్స్ ఖాతాలో పోస్టులకే పరిమితమవుతున్నారని అంటున్నారు. ఈ పోస్టుల్లో కూడా గతంలో ఉన్నంత ఘాటు ఉండట్లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామంపై ఫ్యాను పార్టీ నేతలు కాస్త శ్వాస తీసుకుంటున్నారట. షర్మిల నుంచి తమపై దాడి తగ్గడంతో వారు ప్రభుత్వంపై యుద్ధానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పీడ్ తగ్గిందనే చెప్పొచ్చు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన షర్మిల ఇప్పుడు కేవలం ఎక్స్లో పోస్టులకే పరిమితమవుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా షర్మిల తన తీరు మార్చుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు. మరి రానున్న ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేస్తారా, లేదా ఎలక్షన్ నాటికి ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.